పెట్టి లక్ష్మీ పూజ నిర్వహిస్తే నాలుగింతలవుతాయని నిందితులు ఓ కుటుంబాన్ని బురుడి కొట్టించారు. ఓ ఫామ్ హౌస్లోని స్విమ్మింగ్ పూల్ దగ్గర పూజ నిర్వహించాల్సి ఉంటుందని, అద్భుత ఫలితాలు వస్తాయని బాధితులను నమ్మించారు. పూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన వారిని మోసం చేసి నిందితులు డబ్బులు తీసుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, ఏది పడితే అది నమ్మొద్దని సిఐ శ్రీధర్రావు ప్రజలను హెచ్చరించారు. కొంతమంది బ్లాక్ మ్యాజిక్ ఇన్సిడెంట్స్లో ఇండల్జ్ అవుతున్నారు, పాల్గొంటున్నారు. అంటే ఏదైనా అమౌంట్ పెట్టించి ఏదైనా పూజలు అవి చేస్తే ఆ డబ్బులు డబుల్ అయితే త్రిబుల్ అయితే అని వాళ్ళని నమ్మవాళ్ళకి కొంతమంది అమాయకుల్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాష్ని కాజేసుకొని పోతున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఏ విధంగా అయితే ఎక్కడో ఉండి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉండి మనకి ఏటీపీ లింక్స్ పంపించి, జాబ్ ఆఫర్స్ పంపించి, బిజినెస్ ఆఫర్స్ పంపించి ఏ విధంగా అయితే మన బ్యాంకులో ఉన్న డబ్బులంతా ఫ్రాడ్ చేస్తున్నారు, అదేవిధంగా సిమిలర్గా కొంతమంది బయట వ్యక్తులు వచ్చి కొంతమంది అమాయకులను ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు కొంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడితే మీకు డబ్బులు త్రిబుల్ అవుతాయి అని చెప్పి కొన్ని మ్యాజిక్స్ వాళ్ళకు చూపించి వాళ్ళు నమ్మించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా దోచుకొని వెళ్ళిపోతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని సుబ్బరాంపల్లి